ప్రమాదాలు జరిగిన వారికి, వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఎన్నో పథకాలు తెచ్చిందని, కానీ ప్రజలు వాటిని వినియోగించుకునే విధానం పెంచుకోవాలని కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ పథకాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వినియోగం తక్కువగా ఉందని, అందుకే ఉదయ్ న్యూస్ ద్వారా మండల ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు బ్యాంకుల ద్వారా లబ్ధి పొందే పథకాలు ఉన్నాయని, అలాగే వృద్ధ వయసులో ఆసరా కోసం వారికి కూడా బ్యాంకుల ద్వారా మరిన్ని పథకాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మరికొన్ని నూతన విధానాలను తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ఆయన వాటి గురించి వివరించారు. ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా చాలా మందికి చాలా రకాల పథకాలు అనేది వేస్తుంది. కొంతమంది వాటిని యూజ్ చేసుకోవడం లేదు. సపోజ్ ఇప్పుడు చూడండి, రీసెంట్గా మన ప్రకాశం జిల్లాలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. ఈ యాక్సిడెంట్స్ మేజర్గా జరుగుతున్నాయి. 26 మంది చనిపోయారు ఒకే ఒక నెలలో. సో ఇది పెద్ద మనకు అవరోధాలు. సో వీటికి మనము ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి వాటిల్లో చాలా మందిని మేము ఒప్పిస్తున్నాం, చేరండి అని. ఎందుకంటే ఏ విధంగా రేపు ఏమవుతుందో మనకు తెలియదు, ఏ విధంగా మనకు మరణం సంభవిస్తుందో మనకు అసలు ఊహించలేమన్నమాట. నేటి పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో అట్లా మీరు ఈ ప్రధానమంత్రి స్కీమ్స్ అని చేరుకుంటే నెలకి సంవత్సరానికి జస్ట్ మినిమంగా 20 రూపాయలు, ఒకటి ఏమో 20 రూపాయలు, ఇంకొకటేమో చిన్నగా 140 రూపాయలు. ఈ 2 స్కీమ్లు చేరుకుంటే మీకు ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా మీ నామినీ కానీ మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఈ అమౌంట్ వర్తిస్తుంది. అలాగే రేపు మీరు 60 ఇయర్స్ దాటిన తర్వాత ముసలోళ్ళు అవుతారు. నేటి కాలంలో కోడలు చూస్తారని నమ్మకం లేదు. సో అటల్ పెన్షన్ యోజన అని బ్యాంక్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. ఆ అటల్ పెన్షన్ యోజన ద్వారా మీరు ప్రతి నెల ఒక 100 రూపాయలు సేవ్ చేస్తే హుండీలో వేసేయండి దాన్ని. ఆ హుండీలో వేసిన దాన్ని తీసుకొచ్చి బ్యాంకులో వేస్తే అటల్ పెన్షన్ యోజన ద్వారా మీకు సంవత్సరానికి, అటల్ పెన్షన్ యోజన ద్వారా నెలకి 5,000 అనేది పెన్షన్ వస్తుంది మీకు. అట్లాగే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్పిఎస్ అనేది తీసుకొచ్చింది, నేషనల్ పెన్షన్ సిస్టమ్. అది కూడా అంతే, సంవత్సరానికి మినిమం 500 సంవత్సరానికి. అది కట్టుకుంటే చాలు. మీకు 60 సంవత్సరాల తర్వాత మీరు ఎటువంటి పని చేయకుండా, ఏ విధమైనటువంటి ఎవరి దగ్గర చేయి చాచకుండా కూడా మీకు ఈ అమౌంట్ అనేది మీకే ఇస్తుంది. సో ఆ వృద్ధాప్యంలో మీకు ఇది ఆసరాగా ఉంటుంది. సో ఇటువంటి స్కీమ్స్ ఇంకా అంత్యోదయ యోజన అని, స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే యోజనలు, ఇవన్నీ మీరు ఉంటే బ్యాంక్ వాళ్ళని వచ్చి సంప్రదిస్తే వాళ్ళు నీట్గా చెప్తారు. ఇంకొకటి ముద్రా యోజన. మన కొమరోలు మండలంలో చాలా మంది షాప్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ సివిల్ స్కోర్ కరెక్ట్ గా ఉండి, వాళ్ళు ఇటువంటి అంతకుముందు వాళ్ళ క్రెడిట్ హిస్టరీలో ఏ విధమైనటువంటి లోన్స్ తీసుకొని ఎగ్గొట్టకుండా ఉంటే వాళ్ళకి బ్యాంక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో వాళ్ళ పరిశ్రమ వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ సివిల్ స్కోర్ బాగుండాలా, వాళ్ళ ఒక ఉద్యమ సర్టిఫికేట్ అప్పటి తీసుకొని వస్తే వాళ్ళకి ప్రధానమంత్రి ముద్రా యోజన కూడా లోన్ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. అట్లాగే మనం రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన యూనియన్ బ్యాంకులో యూనియన్ వెల్నెస్ అనే ఒక డిపాజిట్ స్కీమ్ అనేది కొత్తగా స్కీమ్ ఏర్పాటు చేసింది అనమాట. ఇందులో ఇది ఒక హెల్త్ పాలసీ, కానీ ఇందులో అమౌంట్ ఒకేసారి 10 లక్షలు డిపాజిట్ చేయాలా. 10 lakhs ఎట్ ఏ టైం చేస్తే మీకు 5 lakhs వరకు హెల్త్ టాప్అప్ వస్తుంది అనమాట. మీకు ఏదైనా హెల్త్ పాలసీ ఉంటే, అందులో మీకు ఏదైనా హాస్పిటల్ అయ్యి మీకు బెడ్ మీద ఉండి కొన్ని అమౌంట్ ఖర్చు అవుతుంది అనుకోండి, అది మొత్తం మీకు బ్యాంక్ బేర్ చేస్తుంది. అలాగే దీనికి రూపే డెబిట్ కార్డు కూడా ఇస్తుంది. దాని ద్వారా మీరు ఓటీటీ అని, ఈ మధ్య అమెజాన్ ప్రైమ్స్ అన్ని కొన్ని టికెట్స్ కానీ ఇవన్నీ మీకు ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఫ్రీగా ఉండడము, తర్వాత మీకు సంవత్సరానికి మీకు ఏటీఎంలో సంవత్సరానికి ఉండే అమౌంట్ ఒకేసారి తీసుకోవడము అనేది చాలా సౌలభ్యాలు ఉన్నాయి. ఇవి కూడా మీరు ఒకసారి బ్యాంకుకి సంప్రదిస్తే ఈ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ముఖ్యంగా మన డిఆర్డిఏ వాళ్ళు పెట్టినటువంటి ఇటువంటి యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్ అనేది అందరూ చదువుకోవడమో, అందరూ తెలుసుకోవడమో, ఒకసారి తెలుసుకొని మా దగ్గరికి వస్తే మేము లోన్ సదుపాయం ద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని, వాళ్ళ యొక్క జీవన గమనాన్ని పెంపొందించడానికి కృషి చేస్తాము. సో ఈ చిన్న మీడియా ద్వారా మీకు